ఫైన్. హలో, ఐఎమ్ రామకృష్ణ ప్రసాద్. నా పూర్తి పేరుతో నన్ను ఎవరు పిలవరండి. రామకృష్ణ ప్రసాద్ అనేది నేనే మర్చిపోయాను. నన్ను ఆర్కేపీ సార్ అని పిలుస్తారు. రామకృష్ణ ప్రసాద్ హ్యాస్ జస్ట్ బికమ్ ఆర్కేపీ సార్. ఐఎమ్ నౌ సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్ associated with Anil Nayar's classes. See, I have been teaching English different competitive examsకి గత 40 సంవత్సరాల నుంచి చెప్తున్నానండి. ఈ లాంగ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, 40 years, ఇట్స్ నో జోక్స్, రైట్. చాలామంది, సార్ మీరు ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడతారు, మీరు భారతదేశం బయట చదువుకున్నారా? లేదండి, ఐఎమ్ ఏ ప్యూర్ తెలుగు పర్సన్, తెలుగు మనిషిని నేను, రైట్. మాతృభాష తెలుగు. ఓకే, మనకి నేర్చుకోవాలనే తపన ఉండాలి, కానీ మనం ఎక్కడ చదువుకుంటే ఏంటండి? కాన్వెంట్లో చదివాడు సార్, అయితే ఏంటి? సో వాట్? మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాడికి ఇంగ్లీష్ రాకూడదా? ఏం ఇంగ్లీష్ రావాలి? భాష కదా సార్. నేను తెలుగు మీడియం సార్. ఒక్కడి మాట మాత్రం గుర్తుపెట్టుకోండి బాబు, అమ్మా, పుట్టుకతో ఎవరికి ఏ భాష రాదు, నేర్చుకుంటే వస్తుంది. పుట్టుకతో మనకు వచ్చినవి రెండే సౌండ్లు, నవ్వటం, ఏడవటం. ఈ రెండిటికి భాష లేదు కదా. తెలుగులో నవ్వుతారా? హిందీలో ఏడుస్తారా? లేదు కదా. మరి అటెంటప్పుడు ఎందుకండి? భాషను చూసి భయపడడం ఏంటయ్యా? భయపడకూడదు బాబు. యూ అండర్స్టాండ్? కైండ్లీ అండర్స్టాండ్ దిస్. నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి సార్? ఎవరిదైనా కమ్యూనికేట్ చేయాలంటే మన దేశంలో కామన్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీషే. విదేశీ భాష తల వంచుకోవాల్సిన పరిస్థితి మనం. కానీ ఏం చేయలేవు, ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో హిందీ రాదు కదా. అన్ని రాష్ట్రాల్లో హిందీ రాదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కొంతమందికి హిందీ కొంతవరకు వచ్చు, చాలామందికి రాదు, అసలు అర్థమే కాదు. ఓకే, సో కామన్గా మనం కమ్యూనికేట్ చేయాలి, ఎవరితోన్నా మాట్లాడాలి, ఏదైనా లెటర్ డ్రాఫ్ట్ చేయాలి, అప్లికేషన్ రాయాలి, ఇట్లాంటివి ఏమన్నా కానీ ఇంగ్లీషే కదండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్, నేను రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చెప్తాను. క్యాట్ దగ్గర మొదలుపెట్టి సీసాట్, క్యాట్, ఎవ్రీథింగ్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎవ్రీథింగ్, సర్వీస్ కమిషన్, అన్నీ ఎక్కడ ఇంగ్లీష్ ఉంటునో అక్కడ ఆర్కేపీ ఉండును అనే టైప్లో ఉంటుంది. కాకపోతే ఏంటి, ఒక్కొక్క ఎగ్జామ్లోనూ స్టాండర్డ్ వేరే ఉంటుంది. క్వశ్చన్స్, బేసిక్ మోడల్స్ అవే ఉంటాయి. ఎందుకంటే ఈ భాష పరిధి ఉంటుందండి. ఏ భాషకైనా ఒక స్కోప్, పరిధి ఉంటుంది. దాన్ని దాటిపోలేడు వాడు కదా. పైగా ఈ మాట సరదాగా చెప్తున్నాడు, ఏదో మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నాడు అనుకోకండి. మన భారతీయ భాషల కంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా తేలికండి, చాలా తేలికండి. ఎందుకో చెప్తానండి. తెలుగే చూడండి, సంధులు, సమాసాలు ఏంటంటే ఉంటాయి, అవునా? సవర్ణ దీర్ఘ సంధి ఇంగ్లీష్లో ఉన్నాయండి. ఎంటైర్ ఇంగ్లీష్ గ్రామర్ అంతా కలిపి ఏం క్వశ్చన్స్ ఉంటాయి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఉంటాయి. వాటి యూసేజ్, వాటితో మనం చేసే తప్పులు. ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి? 8. గ్రామర్ అంటే ఏంటో ఎంతో ఇంత పొడుగు కావాల్సి అనుకుంటారు చాలామంది. ఏం కాదండి, మనకు కరెక్ట్ యాటిట్యూడ్ ఉండాలి, మనకి డైరెక్షన్ ఉండాలండి. లేకపోతే గాలివానలో, వాన నీటిలో పడవ ప్రయాణం అని, తీరం ఎక్కడో గమ్యం ఏంటో తెలియదు పాపం అనే టైప్లో అయిపోతారు. ప్లీజ్ అండర్స్టాండ్. సో ఒక డైరెక్షన్ ఉండాలి. అది చేయడానికే మేము ఉన్నది. మీకు ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఇచ్చి, బాబు ఇవి నేర్చుకోవాలి, అమ్మా ఇవి నేర్చుకోవాలి, ఇది అనవసరం, ఇది అనవసరం, ఇది అవసరం, ఏది అవసరం ఏది అనవసరం, అవసరమైన వాటిని ఎలా నేర్చుకోవాలి అనే మేము నేర్పుతాం. ఆ ప్రాక్టీస్, దాన్ని మీరు బేస్ చేసుకుని ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఇస్తాం, మీరు ప్రాక్టీస్ చేస్తారు, అన్నీ చేస్తారు, రైట్. న్యాచురల్గా టైం పడుతుంది కదా, చిటికలు వేస్తే పనులు అయిపోవు, రైట్. బిడ్డని కనాలంటే 9 నెలలు మినిమం పడుతుందండి కదా. అలాంటిది ఒక భాష ఒక రేంజ్లో నేర్చుకోవాలంటే కొంచెం టైం పడుతుందండి, పడుతుంది, రైట్. ఎలా నేర్చుకోవాలి సార్? మామూలుగా ఒక న్యూస్ పేపర్ని, అట్లీస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియాని రోజు చదవండి. అర్థం అవుతుందా కావట్లేదా అని ఆలోచించకండి, చదవండి అంతే, దట్స్ ఇట్. మీరు అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే, ఇప్పుడు చూడండి, మనం తెలుగు వాళ్ళం మలయాళం సినిమా చూస్తాం, మనకేమర్థమవుద్ది? ఏమీ అర్థం కాదు. కానీ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మొత్తం కథ చెప్పగలం. ఎలా చెప్తున్నాం మనం? కొంచెం టైం పడుతుంది. ఫస్ట్లో ఒక మనిషి ఉంటాడు, మన యంగ్ ఫెలో, 20 మంది రౌడీలను కుమ్మేస్తాడు.
ఇష్టం వచ్చినట్టు కొడతాడు. 20 మందిని ఒక నెత్తి వాడి మీద వేసి ఇష్టం వచ్చినట్టు కొడతాడు. ఆడి హీరో మనకు అర్థమైపోతుంది. ఆయన ఎవరో మనకు తెలియదు, హీరో, రైట్. కాసేపు అయిన తర్వాత ఒక అందమైన అమ్మాయి వస్తుంది, వీళ్ళిద్దరు కలిపి డాన్సులు చేస్తారు, హీరోయిన్. ఆ తర్వాత ఒక టఫ్గా వాడు ఉంటాడు, కన్నులు తిరిగిపోయి అలా గడ్డలా పెంచుకుని వెనకాల 4 రౌడీలు వాళ్ళు ఉంటారు, వీళ్ళని. చాలు, ఈ 3 తెలిస్తే నీకు సినిమా అర్థమైపోద్ది. బయటకు వచ్చి కథ చెప్పేస్తావు. అంతవరకు ఎందుకంటే ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నారు అందరూ, ఇంగ్లీష్ వచ్చే చూస్తున్నారా, మరి కథ ఎలా చెప్తున్నారు? ఇది కూడా అంతే. సో ఫస్ట్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి, ఓవరాల్గా అర్థమవుతుంది. మీకు తెలియని మాటలు అండర్లైన్ చేసుకుంటూ పోండి. ఆ తర్వాత డిక్షనరీ చూడండి, ఆ మాటలకు అర్థం చూడండి, తిరిగి మళ్ళీ అదే పేపర్ మళ్ళీ చదవండి రెండోసారి. టైం తీసుకుంటుంది, ఏం కాదు. నేను పూర్తి పేపర్ అంతా ఇట్లా ఈ మూల నుంచి ఆ మూల చదవమని చెప్పట్లేదు. మీకు ఏ ఐటెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందో, కొంతమందికి రాజకీయాలు ఇంట్రెస్ట్ బాబు, కొంతమంది స్పోర్ట్స్ ఇంట్రెస్ట్, స్పోర్ట్స్లో కూడా క్రికెట్ ఇంట్రెస్ట్, ఇలా ఉంటాయి. ఆ కాలం పూర్తిగా చదవండి, ఫినిష్. ఆ మొత్తం కాలము పూర్తిగా చదవండి అంతే, రైట్. గ్రాడ్యువల్గా మీకు ఈ భాష మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓకే, అరే చదవాలి చదవాలి, అంతేకాని తప్పదు కాబట్టి చదువుతున్నాను, నా కర్మ అనుకుంటే చదివితే ఏమీ రాదండి, రాదండి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, రైట్. సో ఫస్ట్ థింగ్ అది. ఎందుకండి మీకు గ్రామర్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంతా అర్థం కావాలి ప్రాపర్గా, ఒక్కొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ని ఎలా వాడతారో చెప్పాలి, అవన్నీ మేము నేర్పుతాం. తర్వాత ఏం కావాలి, గ్రామర్ వచ్చేస్తే సరిపోద్దా కమ్యూనికేషన్కి? చాలు కదా, మాటలు రావద్దు, వర్డ్స్ రావద్దండి. ఇప్పుడు నేను కన్నడం గ్రామర్ నేర్చేసుకుంటాను, కానీ కన్నడ భాష మాటలు నాకు రావు అనుకున్నాను. ఎలా మాట్లాడతాం, ఏం మాట్లాడతాం, అది కదా భాష ప్రాబ్లం. సో వొకాబులరీ అంటారు, వర్డ్ పవర్, దాన్ని పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి, ఏం చేయాలి, ఇదంతా తర్వాత మాట్లాడాలి. ఓకే, మేము చెప్తాం, నో ప్రాబ్లం, ఏది ప్రాబ్లం కాదో బాబు. సి ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, ఏ ప్రాబ్లమ్ ఈజ్ కాల్డ్ ఎ ప్రాబ్లం బికాజ్ ఇట్ హ్యాస్ అ సొల్యూషన్. ప్రాబ్లం ఎందుకంటారు, దాని సొల్యూషన్ ఉంది కాబట్టి. సొల్యూషన్ లేకపోతే మిస్టరీ అంటారు, ఎవరికి అర్థం కాదు కదా. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. నాకు ప్రాబ్లం కూర్చుంటే ప్రాబ్లం పోదు, యూ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్, ఏదో చేయాలి కదా, రైట్. సో వొకాబులరీ మేము చెప్తాం, ఐ విల్ టీచ్ యూ హౌ టు లర్న్ వర్డ్స్ ద ఈజియెస్ట్ వేస్. ఏం కష్టం కాదే, ఇంగ్లీష్ కష్టం కాదు, కైండ్లీ అండర్స్టాండ్ దిస్, రైట్. చూడండి, నీ మొబైల్ నెంబర్ అంతా అంటారు, మొబైల్ తెలుగు, ఇంగ్లీష్, నంబర్ ఇంగ్లీష్, ఎవరికైనా అర్థమవుతుంది నీ మొబైల్ నెంబర్ ఎంత అంటే. నీ చరవాణి సంఖ్య ఏమిటి అని అడిగామనుకో, వీడేదో అన్నాడండి, వాడికి అర్థం కాదు. అసలు మొబైల్ని చరవాణి అంటారని చాలామందికి తెలియదు. అలా మాట్లాడతామా, తెలుగు వాళ్ళం కాబట్టి అలా మాట్లాడతాం లేదు కదా. మనం మాట్లాడే ప్రతి సెంటెన్స్లోనే ఇంగ్లీష్ మాటలు ఉంటాయి, అది చెప్తున్నాను. ఓకే, సో మనకు ఆల్రెడీ ఆ భాషతో టచ్ ఉందండి. కాకపోతే దాన్ని ఒక రేంజ్కి పైకి నేర్చుకోవాల్సిన అవసరం పడక డిగ్రీ వరకు లేకపోతే 10th వరకు ఎందులే బట్టి కొట్టేది పోయేది ఎగ్జామ్కి అనేది, ఆ ఎగ్జామ్లోకి ఎక్కేదాన్ని అంతే, అయిపోయాయి. 90% 85% ఇంగ్లీష్లో. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేసరికి గాలి తీసేసి పరిగెత్తుకు వస్తారు. అలా కాదు, ఒక ప్లాన్తో చదవండి. సో ఫస్ట్ గ్రామర్ రావాలి, తర్వాత వొకాబులరీ నేర్చుకోవాలి. ఓకే, తర్వాత ఈ పేపర్లు చదవండి. నేను ఎందుకు చెప్తున్నానంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, పాసేజ్ ఇస్తాడు, ఆ పాసేజ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, రైట్. దాని ఆన్సర్ ఎలా కనుక్కోవాలి అంటే ముందు అర్థం అవ్వాలి కదా. కాంప్రహెన్షన్ అంటేనే అండర్స్టాండ్ అని అర్థం, అర్థం చేసుకోవడం అని అర్థం. అది అర్థం అవ్వాలి, అది అర్థం అవ్వాలంటే ఇంక భాష రావాలి కదా. అది కూడా మేము నేర్పుతాం, ఎలా కాంప్రహెన్షన్ అసలు ఎలా చేయాలి. ప్రతి దానికి ట్రిక్స్ ఉంటాయి బాబు, షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి ఎగ్జామ్స్లో. బట్ ప్రతి ఎగ్జామ్లోనూ ఇంగ్లీష్ ఉంటుంది, నెంబర్ 1. సెకండ్లీ, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి కొన్ని కంపెనీస్ వాటిలోనూ నువ్వు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి కదా. ఇంటర్వ్యూకి వెళ్తావు, ఇంటర్వ్యూ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలు బ్యాంకులు ఇంటర్వ్యూకి పోతే ఇంటర్వ్యూ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ భాష నీ నీడలాడుతుంది, నీ నీడ, షాడోవా, ఇట్ వోంట్ లీవ్ యూ. నీ నీడ నిన్ను వదలదు, ఇది కూడా అంతే, ఈ భాష నిన్ను వదలదు. మిమ్మల్ని భయపెట్టట్లేదు నేను, దీని అవసరం ఏంటో మీకు చెప్తున్నాను అంతే, రైట్. చూడండి, ఐ హ్యావ్ 2 children, సన్ అండ్ డాటర్, రైట్. వాళ్ళిద్దరూ ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నారు కాబట్టి నా కొడుకు బ్యాంకులో సీనియర్ మేనేజర్, ఇప్పుడు నా కూతురు యూఎస్లో అమెరికాలో సెటిల్ అయిపోయింది, రైట్. బేసిక్గా ఏంటండి, వాళ్ళు కూడా అలాగే తెలుగుడే కదా మనలాగా, రైట్. మేమేమి ఇంట్లో ఇంగ్లీష్లో మాట్లాడడం అలాంటివి ఉండవు,
రైట్. వాళ్ళేం పెద్ద పెద్ద స్కూల్లో చదవలేదు, మామూలు స్కూల్లో చదువుకున్నారు. ఓకే. కాకపోతే నా వృత్తే ఇంగ్లీష్ కాబట్టి, నా జీవితం ఇంగ్లీష్లో వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చాను నేను. తర్వాత వాళ్ళు కష్టపడేవాళ్ళు, నాన్న ఇది రావట్లేదు, ఇది రావట్లేదు, ఇది రావట్లేదు. ఓకే ఫైన్, రైట్. ఇప్పుడు నాన్న అని పిలవడం పెద్ద ఫీలింగ్. డాడ్, పాప్. డాడీ అండి, తెలుగుడివి నాన్న నాన్న అని పిలలేవు. డాడీ, పాపా, ఏం పాపా? కమ్ ఆన్, సి హిందీలో కూడా పితాజీ అని పిలిస్తే బాగుంటుంది కదా, కైండ్లీ అండర్స్టాండ్. బట్ ఎనీవే, సోక్ అనమాట ఇంగ్లీష్. నేను సోక్ గురించి మాట్లాడను, మీ అవసరం కాబట్టి చెప్తాను. ఇంగ్లీష్ మీకు అవసరం అంతే, రైట్. అది రాకపోతే మీరు లైఫ్లో సెటిల్ కాలేరు, పైకి రాలేరు. ఇది వార్నింగ్ ఇస్తాను అనుకోకండి. నాకు 66 ఏళ్ళు జీవితం చాలా చూశాను, రైట్. కాబట్టి ఆ అనుభవం మీద చెప్తున్నాను మీకు. మీరు నాకంటే చాలా చిన్నవాళ్ళు, మీకు బోల్డ్ వయసు ఉంది, ఇంకా బోల్డ్ జీవితం ఉంది. ఇది చిన్న టూల్ అంతే, అందులో ఒక పరికరం అనుకోండి. ఇంగ్లీష్ మీ లైఫ్లో మీరు ఎదగడానికి ఇది ఒక పరికరం అనుకోండి. ఆ పరికరాన్ని మీకు అందించడానికి మేము ఉన్నాం, రైట్. సో డోంట్ వరీ, మీ ఫ్యూచర్లో కూడా ఇంగ్లీష్ తెలుగు కంబైన్ చేసి చెప్తాం కావాలంటే, నో ఇష్యూ, రైట్. ఎందుకంటే నేను తెలుగుని, రైట్. నాకు ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ, నో ప్రాబ్లం. ఆ కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఇప్పుడు నేను అంత కాన్ఫిడెంట్గా రొమ్మర్చుకొని చెప్తున్నానంటే నాకున్న అనుభవం, నేను నేర్చుకున్నది ఎంత అన్నీ కలుపుకుంటే 66 ఏళ్ళ వయసు అంటే జస్ట్ ఆలోచించండి, యూ అండర్స్టాండ్. సో హౌ మచ్ ఐ షుడ్ అంటే బై నౌ, ఎంత నేర్చుకుంటాను అది మీతో పంచుకుంటాం అంతే, యూ అండర్స్టాండ్. బట్ ఈ భాషను చూసి భయపడకండి, ఇదేం దైవ భాష కాదు, రైట్. సంస్కృతం పుట్టిన దేశంలో పుట్టామే మనం, ఓకే. దాన్ని మించిన భాష ఉందా ప్రపంచంలో? లేదు, రైట్. ఇంగ్లీష్ ఎంతండి, ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ ఎట్ ఆల్, పెద్ద విషయం కాదు, రైట్. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాపర్ డైరెక్షన్లో నేర్చుకోవాలి, ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. అర్థమైందా? రైట్. మళ్ళీ కాదు, రైట్, ఓకే.